సో ఇలా అయితే మనం ఏం పర్ఫామ్ చేయం ఆపరేషన్, రైట్. సో ఇక్కడ మనం ఏ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయం, ఇక్కడ ఖాళీగానే బ్లాంక్ అని వదిలేస్తాం. ఒకవేళ అది కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేకపోతే ముందు ఎలిమెంట్ కంటే, లైక్ ఇలా అనమాట, 3 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కాకపోతే మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ ఫాల్స్. సో అంటే అక్కడికి ఇంకా ఆగిపోతుంది, బ్రేక్ అయిపోయి ఫాల్స్ రిటర్న్ చేసేస్తుంది. అందరితో ఈ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది, రైట్. ఒకవేళ ఈ లూప్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకున్నాం, అనుకుంటే ఖచ్చితంగా అంటే ఎన్ వరకు రీచ్ అయిపోయింది అనుకున్నాం, అంటే ఇక్కడ స్టాప్ కాకుండా ఈ స్టేట్మెంట్లో స్టాప్ కాకుండా మొత్తం లూప్ అయిపోతే అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్ ట్రూ పెడతాం. ఇది ఇక్కడ స్టాప్ కాలేదు అంటే మొత్తం లూప్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయినట్లే. అలా రన్ అయ్యిందంటే ఏంటి అర్థం, ఖచ్చితంగా సార్టెడ్ ఉన్నట్లే. ఎక్కడైనా బ్రేక్ అయిందంటే కనుక అది సార్టెడ్ కాదంటూ. సో రిటర్న్ ట్రూ చేసేస్తాం. ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ట్రూ అయితే కనుక ప్రింట్ చేస్తాం, సార్టెడ్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఫాల్స్ కనుక రిటర్న్ చేసి ఉంటే మనం మెయిన్ ఫంక్షన్లో చెక్ చేసుకొని ఇఫ్ ఫాల్స్ అయితే అది అన్సార్టెడ్ అని ప్రింట్ చేస్తాం.